రీడింగ్ 15245 మొత్తం 5800 అయితే బిల్ వేసేసిండు మనవాడు. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ అయితే నేను డైరెక్ట్ జిమ్లోకి వచ్చినాకనే స్టార్ట్ చేసిన. సో ఈరోజు నా వర్కౌట్ అయితే ఓన్లీ కార్డియో చేసుకుంటే ఈరోజు నేను ఓన్లీ కార్డియో చేసి వెళ్ళిపోదాను ఇక. జిమ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. సో ఇప్పుడు స్నానం చేసిన తర్వాత మనం కార్ని అయితే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి. సో ఈరోజు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి కార్ని. సో గాయస్, బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ కార్ సర్వీసింగ్ వెళ్ళిపోదాం. సో గాయస్, మనమైతే ఫస్ట్ వెళ్ళేసి కార్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తీసేద్దాం. అంటే సర్వీసింగ్ కాబట్టి కార్లో ఏమేమి అన్నీ తీసేద్దాం. అని ఫస్ట్ ఇంట్లో ఏదో పెట్టేద్దాం. సో లైక్ మన డాల్ ఉంది ఇక్కడ, ప్లస్ టిష్యూస్ కానీ, క్లాత్ కానీ, స్పెక్స్, మాస్క్. సో ఇవన్నీ ఇంట్లో పెట్టేద్దాం ఫస్ట్. ఇంకేమున్నాయి, ఇక్కడ ఒక టిష్యూ, అంతా డస్టే ఉంది మొత్తం. ఇక్కడ వ్యాలెట్. సో ఇవన్నీ ఫస్ట్ ఇంట్లో పెట్టేద్దాం. ఇన్ని ఏమైనా ఉన్నాయి మన కార్లు. ఇంకేమున్నాయి, బ్యాక్ సైడ్ చూద్దాం ఏమున్నాయో. ఇక్కడ అయితే ఇదొక పేపర్, ఇక్కడైతే ఏం లేదు, అంతే. సో ఈరోజు అయితే కార్ అయితే సర్వీసింగ్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఎట్లా ఇవన్నీ తీసుకుపోవాలి. కవర్ అయితే తీసుకున్నా. సో ఈ కవర్లో అన్నీ వేసేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోదాం ఇక. సో గైస్, ఫ్రంట్ అయితే అయిపోయింది, బ్యాక్ ఏమైనా చూడలేదు నేను ఇంకా. సో బ్యాక్ అయితే మనది ఇది కవర్ ఉంటుంది, కవర్ ఉన్ని మన మ్యాజిక్ స్టిక్. సో ఇవన్నీ తీసేసి ఇంట్లో పెట్టేసి స్టార్ట్ అయిపోదాం ఇక. ఇదొకటి ఇవన్నీ తీసి ఇంట్లో పెట్టేద్దాం. కవర్ అయితే ఇక్కడ పెట్టేసిన సైడ్కి, ఇవి అయితే పైన పెట్టేద్దాం. సో గాయ్స్, స్టార్ట్ అయిపోతున్నా. సో మనకి ఇప్పుడు ఇది ఎంజీ సర్వీస్ సెంటర్ అయితే ఇక్కడ కుషాయిగూడలో ఉంది, దగ్గరనే మనకి. జస్ట్ ఒక 5 కిలోమీటర్ అట్లా వస్తుంది నాకు తెలిసి, అంతే, ఎక్కువ ఏం దూరం లేదు. సో ఇప్పుడైతే ఆల్రెడీ నేను సర్వీస్ సెంటర్లో ఒక పర్సన్ నాకు తెలుసు. సో ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన నేను అతనికి వస్తున్నా అని. సో వెళ్ళైతే కార్ అయితే హ్యాండ్ ఓవర్ ఇచ్చేద్దాం. ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటికైతే ఏం లేవు కార్కి మనకి, జస్ట్ నార్మల్ సర్వీసింగ్ అంతే. సో ఇన్ఫార్మ్ చేసేసి కార్ అయితే ఇచ్చేద్దాం, చూద్దాం. కార్ గ్లాస్ ఇక్కడ కొద్దిగా డర్టీ అయింది, ఇక్కడ కనిపిస్తుందా లేదో.
సో ఇక్కడ ఇది ప్రెస్ చేసి మనకు వాటర్ రావాలి, వాటర్ అయితే రావట్లే, కొద్ది వస్తుంది అంతే. సో ఐ హోప్ వాటర్ అయిపోయింది. సో అదొకటి అయితే చెప్పాలి నేను, ఐ హోప్ వాటర్ అయితే అయిపోయినాయి దాంట్లో. సో వాటర్ రీఫిల్ అయితే చెప్పాలి, ఇంకా మిగతాది ఏందో చూసుకుంటారు వాళ్ళు ఇక. సో గాయస్ ఇది ఇప్పుడు మనమైతే సర్వీసింగ్ ఇచ్చేస్తాం. సర్వీసింగ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అయితే రిటర్న్ ఇంటికి రావాలి కదా. సో రిటర్న్ ఇంటికి రానికి మనం వేరే వెహికల్ కానీ వేరే వాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళడం అది మాత్రం అయితే అవసరం లేదు. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఎంజీలో మంచి ఆప్షన్ ఉంది. సో మనం వెహికల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ వెహికల్లో మన ఇంటికి వాళ్ళే డ్రాప్ చేస్తారు. సో నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి పెట్టినా కదా. సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్నారు, అంటే వాళ్ళ వెహికల్ అయితే రెడీ చేసుకున్నారు. సో నాకు మళ్ళీ డ్రాపింగ్ కోసం చూద్దాం, డ్రాపింగ్ చేస్తారో లేదో, ఎక్కడ వరకు డ్రాప్ చేస్తారో ఏమంటారో చూద్దాం మనం కూడా. సో లాస్ట్ టైం సర్వీసింగ్ ఇచ్చినప్పుడు అయితే నేను వేరే ఫ్రెండ్ని తీసుకెళ్ళినుండే. సో నా వెహికల్ ఇచ్చి నా ఇంకొక వెహికల్లో వెళ్ళిపోయినా నేను. కానీ ఇప్పుడు మాత్రం నేను అలన్గా వెళ్తున్నా. అలన్గా వెళ్ళి వాళ్ళ డ్రాపింగ్ కోసం అయితే అడుగుతా ఒకసారి, చూద్దాం వాళ్ళు డ్రాప్ చేస్తారో లేదో. సో గాయస్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ ఇది కుషాయిగూడలో, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది ఎంజీ షోరూమ్. ఆల్రెడీ వెహికల్స్ అయితే లైన్లో ఉన్నాయి. ఓపెన్ చేయండి. సో మన కార్ రీడింగ్ అయితే ఇప్పుడు 8523 రీడింగ్ 15245. సో గాయస్ మన ఎంట్రీ అయితే అయిపోయింది. సో ఎంట్రీ డీటెయిల్స్ తీసుకుంటారు. ఫస్ట్ మొబైల్ నెంబర్ అండ్ కార్ది ఏదో ఇంజన్ నెంబర్ ఏమో తీసుకుంటారు. సో దాని తర్వాత మన రీడింగ్ ఎంత రీడింగ్ చేసిందని చెప్పేసి అయితే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ అయితే లోపలికి వచ్చేసినాం మనం. లోపలికి వచ్చేసిన తర్వాత కార్ అయితే ఒక ప్లేస్లో పార్క్ చేసుకోవాలి. ఫస్ట్ పార్క్ చేసుకున్న తర్వాత లోపల ఒక అడ్వైజర్ ఉంటాడు. అడ్వైజర్ దగ్గరికి వెళ్తే వాడు వచ్చి అన్నీ చెక్ చేస్తాడు. ఇక పార్కింగ్ మనం స్ట్రైట్ పెట్టేద్దామా, స్ట్రైట్లో పెట్టేద్దాం, స్ట్రైట్లో ఇట్లా పెట్టేద్దాం ఇక. సో గాయస్ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే ఎక్కువ శాతం అయితే అన్ని ఎంజీ వింజర్ వెహికల్స్ ఉంటాయి. సో చూపిస్తాం మీకు ఇప్పుడు షోరూంలో ఎక్కువ అయితే మొత్తం ఎంజీ వింజర్ వెహికల్సే ఉంటాయి. అంతా క్లిక్ అయిపోయింది అన్నట్టు ఎంజీ వింజర్. సో గాయస్ చూస్తున్నారు కదా షోరూమ్, మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. సో తీసేసి మళ్ళీ ఇక్కడ పెడతా అంటుండు సో చెకింగ్ కోసం. సో గైస్ ఫస్ట్ అయితే ఇన్స్పెక్షన్, అంటే ఫొటోస్ అయితే అన్నీ తీసుకుంటాడు. ఫస్ట్ కార్ ఎక్కడ డ్యామేజ్ ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి అయితే ఫొటోస్ అయితే అన్నీ తీసుకుంటాడు. సో నా వీడియోలో ఇక్కడ నా వాయిస్ అయితే రాలేదు. సో ఇక్కడ నేను ఆ పర్సన్కి అడుగుతున్నా వాటర్ రీఫిల్ గురించి, అదే వాటర్ రీఫిల్ చేయాలి అని. సో అతను అన్నాడు వాటర్ రీఫిల్ మీరు కూడా చేసుకోవచ్చు అని. సో గైస్ ఫైనల్గా అయితే బిల్లింగ్ కూడా అయిపోయింది. ఏదేదో వేసేసి మొత్తం 5800 అయితే బిల్ వేసేసిండు మనవాడు.
సో చెప్పాను కదా మనకి డ్రాపింగ్ ఉంటుందని. సో డ్రాపింగ్ కూడా అడిగాను నేను, డ్రాపింగ్ అడిగాను నేను ఆల్రెడీ. వాళ్ళైతే నన్ను ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయమన్నారు. మనకైతే లేట్ అయిపోతుంది. సో అందుకే ర్యాపిడో బుక్ చేసుకుంటున్నా. ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది ఇక. సో గైస్ ర్యాపిడో అయితే అప్పటి నుంచి బుక్ చేసిన, కాలేదు ర్యాపిడో. ఈ బైక్ కూడా బుక్ అవ్వట్లేదు. సో అందుకే ఊబర్ బుక్ చేసుకున్నా. సో ఊబర్లో ఆటో వచ్చేసింది మనకి. రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక. ఎంత పెద్ద కార్లో తిరిగిన ఆటో జర్నీ ఏమమ్మా, నిజంగా ఏమన్నా ఫీల్ ఉంటుందా? ఇవన్నీ ఓపెన్ ఉంటాయి, మంచిగా గాలి వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. స్ట్రైట్ ముంగడ గల్లీ, ముంగడ ఈ గల్లీ. ఆపేసాను. గైస్ ఇంటికి వచ్చేసిన, లంచ్ చేయాలి. కూడా ఫుల్ ఆకలి అవుతుంది. లంచ్ చేసి రెడీ అయ్యి మన జాబ్కి అయితే వెళ్ళిపోవాలి. సో గైస్ లంచ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక రెడీ అయ్యి వెళ్ళిపోవాలి మన జాబ్కి. సో గైస్ ప్లీజ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. చలో ఈరోజు అయితే వ్లాగ్ ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.